ఫ్రెండ్స్ ఇవాళ అయితే మేము ఒక జామ చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. అది మా ఫ్రెండ్ అనమాట, విజిట్ చేయడానికి వచ్చాము. అయితే చూసారా చిలక్కొట్లు అలా కుట్టినో ఉండ, అందుకని మేమైతే కొన్ని కోసి మా ఫ్రెండ్స్కి అందరికి ఇద్దామని కొన్ని అయితే కోసాము. అది అభికి కొన్ని ఇస్తాను. అభి ఒక నిమిషం ఆగు, జామకాయలు కోసేస్తా. అభి జామకాయలు పట్టుకోవా, మన ఫ్రెండ్స్కి ఇద్దాం. ఫ్రెండ్స్ మీకు కావాలంటే కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్. వేరే ఇంకొన్ని పువ్వులు చూపిస్తాం రండి. ఈ తోటలో వచ్చేసి ఫ్రెండ్స్ అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. ఇదైతే మనకి తలలో పెట్టుకునే కనకంబరాలు, సూపర్ ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొన్ని కనకంబరాలు మొక్కలు ఇప్పుడే నాటారు. ఇవిగోండి, ఇది వాళ్ళ గార్డెన్ అనమాట. ఇందులో రకరకాల మొక్కలు కట్ట ఉంటాయి. ఇదైతే వామాకు వేసారు. వామాకుతో బజ్జీలు వేసుకుని తింటే సూపర్. వర్షం వచ్చినప్పుడు వేసుకోవచ్చు మనం. మీకు అది కూడా వీడియో పోస్ట్ పెడతాను. ఈ పక్కకు వస్తే ఇదైతే మనం దేవుడికి పూజ చేసుకునే పువ్వులు. ఈ పువ్వుల పేరు అయితే నాకు తెలీదు, ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ కారో. ఇదైతే సన్నజాజి మొక్క, పాదు పైకి ఎక్కిద్దాం అనుకున్నాను కానీ అది వెంటనే పడిపోయింది. అక్కడ చూసారా మందారం మొక్క, దగ్గరికి వెళ్దాం పదండి. ఇదైతే బిస్కెట్ కలర్ మందారం మొక్క. ఇదైతే పచ్చిమిర్చి, ఇంకా ఏమీ కాయలేదు, కాస్తే అప్పుడు చూపిద్దాం. అదైతే ఫ్లవర్ వచ్చింది ఆ పచ్చిమిర్చి. ఇది బొప్పాయి. ఇదైతే అదే పప్పల పనస అంటారు కదా, పప్పలి పనస. జట్స్ ఆ ఫ్రూట్ ఇంగ్లీష్లో ఏమంటారో మనకు తెలీదు, కాబట్టి పప్పల పనసకాయ అంటాం మేము. అదే పెద్ద బత్తాకాయ అంట మీకు తెలుగులో చెప్పాలంటే. ఇదైతే టైప్స్ ఆఫ్ జామ చెట్టు. ఇదైతే చూసారు ఎలా కాసిందో. ఇదైతే నందివర్ధన్ చెట్టు. శివదేవుడికి అయితే బాగా ఇష్టం అంట. ఇదైతే ఇంకో మందారం. ఇదైతే ఎల్లో మందారం, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పువ్వు దేవుడి దగ్గర ఎట్టి ఒక ఫోటో తీసుకుంటా. అదైతే కంపోస్ట్. ఈ పువ్వు అయితే ఏమిటో తెలీదు. ఇదిగోండి గోవర్ధన పువ్వులు, సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కాలంలో బొచ్చుడు పూస్తాయి, స్మెల్ అయితే అదిరిపోద్ది. ఇవైతే దేవుడి దగ్గర పెట్టకూడదు ఫ్రెండ్స్, ఎందుకో నాకు తెలీదు. ఇదైతే వేరే శంఖం, అది కాదు, సంథింగ్ ఫ్లవర్స్ ఇది. ఇదైతే మామిడి చెట్టు, రెడ్ మందారం, కరివేపాకు, చిన్ని కొబ్బరి చెట్టు, పెద్ద పప్పాయ. దీనికైతే ఇంకా కాయలే. అరటి గెల వేసింది, కొట్టేశారు కాబట్టి మళ్ళీ వేస్తుంది. ఇది ఈ ఫ్లవర్ది. ఇదైతే మళ్ళీ చూసారా, మళ్ళీ అయితే మన ఫేవరెట్. ఇందులోనే మామిడి చెట్టు కూడా కలిసింది. సరే, ఇంకా ఇదిగోండి గుత్తి పువ్వులు. పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నాను, నేనైతే ఫ్లవర్స్ మర్చిపోతుంటే. గుత్తి పువ్వు అయితే భలే కాస్తుంది ఫ్రెండ్స్. నాకు గుత్తి పువ్వులు అంటే ఇష్టం దేవుడి దగ్గర. ఇదైతే బత్తాయి. లాస్ట్ ఇయర్ అయితే చాలా కాసింది, ఈ ఇయర్ ఇంకా కాయలేదు, కాస్తుంది అనుకుంటున్నాను నేనైతే. చూసారా రోజు అనమాట, మనకు పిచ్చైన రోజు. ఇదైతే పింక్ మద్దానం మొక్కలు. ఇక్కడైతే రెడ్ చాలా పెద్ద చెట్టు ఉండేది, కొట్టేశారు. అంటే దాని మీద పసరపాములు కట్ట ఉన్నట్టు. మధ్యలో అయితే బొప్పాయి వస్తుంది. ఏదన్నా మనకి కావాల్సిందే కదా బొప్పాయి. ఇది మామిడి చెట్టు. ఎన్ని కాయలు కాస్తుందో, వర్షాకాలం మామిడి చెట్టు రాబోయే కాలంలో కాస్తుంది. పువ్వు ఇప్పుడే వస్తుంది పువ్వు. అదిగో కాయ చూసారా, కాయ ఇప్పుడే పచ్చని పువ్వు వేసింది. సరే ఇంకా లోపలికి వెళ్దాం. ఇది ఇంకో పువ్వు చెట్టు, ఇది ఆరెంజ్ కలర్ పెద్దది ఉండేది. ఇది ఇందాక చూపించాను కదా, ఇది ఒక ఫ్లవర్స్ తెల్ల పూలు. అయితే ఈ పక్కన మొత్తం అడి చెట్లే, ఇందాక జామకాయల కోసం కదా అక్కడ అనమాట. ఇదైతే ఎల్లో ఫ్లవర్స్, దేవుడికి పెట్టుకుంటారు. ఇవి కూడా సూపర్.
ఇదిగో మళ్ళీ జామ చెట్టు దగ్గరికి వచ్చాం. ఇదైతే చూసారా తమలపాకులు ఎన్ని ఉంటాయో తెలుసండి ఇక్కడ. ఇదైతే ఇది ఒక దానికోసం అవసరపడి తెచ్చుకున్నారు వాళ్ళు, కానీ అది ఉపయోగం లేదు. తమలపాకు అయితే సైడ్స్ కట్ వెళ్ళిపోతుందని ఇలా ఏర్పాటు చేశారు, కానీ సూపర్ ఐడియా అండి ఇది. ఇంకా టైప్స్ ఆఫ్ మొక్కలు కూడా తెస్తారు, తెచ్చాక మీ అందరికీ చూపిస్తాను. అందరికీ ఒకసారి మొత్తం చూసేయండి. జామ చెట్టు, అరటి చెట్లు, మామిడి చెట్లు, అలాగే దేవుడికి పెట్టుకునే ఫ్లవర్స్ ఉన్నాయి. మందారం, అట్లా గుత్తి పువ్వులు, అసలు అది చూసారా గుత్తి పువ్వులు. మళ్ళీ మామిడి చెట్టు ఇక్కడ, మళ్ళీ ఇది బాబుండి మళ్ళీ అండి సూపర్. తర్వాత బొబ్బాయి చెట్టు, చిన్ని కొబ్బరి, ఫ్లవర్స్, గోవర్ధన పువ్వులు, ఎల్లో మందారం, పింక్ మందారం, వంకాయ, కరివేపాకు. అదైతే నాచు పూలు అండి, సూపర్ పూస్తాయి, గుమ్మం దగ్గర పెట్టుకుంటారు. అక్కడ వచ్చేసి తులసి, ఇదొక మందారం. ఇంకా పువ్వు ఏమీ కాయలేదు, మొన్న వేసారు పెద్దది. ఇదైతే చెప్పాను కదా ఇందాక, నేమ్ అయితే నేను మర్చిపోయాను. మీరు కంపోస్ట్ తయారు చేసుకుంటారా? అదిగో అలా చెత్త అంతా ఇంట్లో, ఆనియన్స్ కానీ అదే వెజిటేబుల్స్ పీల్ చేసి వేసిన తొక్కలు, ఫ్రూట్స్, కోడిగుడ్డు పెంకులు అట్లా. ఇక్కడైతే మీకు ఇంకో విషయం తెలుసా, సరస్వతి ఆకు కూడా ఉంది, చూపిస్తాను అది కూడా. ఇది వంకాయ, ఇందాక చూపించిన పచ్చిమిర్చి, అది పచ్చిమిర్చి, ఇది పచ్చిమిర్చి, అది పచ్చిమిర్చి. అక్కడ చూసారా పచ్చిమిరకాయ, నేను మీకు చూపిస్తా. ఇందాక అన్నాను కదా సరస్వతి ఆకు, ఇదిగోండి సరస్వతి ఆకు కోసుకుని అయితే పట్టుకెళ్దాం, తిందాం, టేస్ట్ అయితే చూద్దాం. సరస్వతి